ఫోటో టౌన్ వాళ్ళు ఎవరు రావాలి, దూరంగా వెళ్ళండి అందరూ. ఇన్విటేషన్ మీకు స్పెషల్గా ఇచ్చినందుకు కమిషనర్ గారు. ఓకే చేసేసాం. ధ్రువందే రాజవర్ణ ధ్రువందే బృహస్పతే ధ్రువంద ఇంద్రశ్చరాశ్వం ధారయతాం ధ్రువం తదేవ లక్ష్మణం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీవ దేతే అంధే స్వామి అయం మహాత్మ స్వాహ కుడికాలం పెట్టండి. అయం మహాత్మ స్వాహ స్వాహ गोत्रोद्भवस्य नारा चंद्रबाबु नामधेयस्य धर्मकान्तायाः भुवनेश्वरी नाम्न्याः नारा लोकेश नामधेयस्य ब्राह्मणे नाम्न्याः देवांश नामधेयस्य सर्वेषां सहकुटुम्बानां विष्णु ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అన్నా క్యాంటీన్ కి ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆవిడిచ్చిన స్ఫూర్తితోటి ఎంతో మంది కంపెనీలు కానీ ఎంతో మంది వ్యక్తులు చిన్నపిల్లలు వాళ్ళ హుండీలో దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి అన్నా క్యాంటీన్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో కుప్పం పట్టణంలో ఉన్న ప్రజలకి, ఇతర విద్యా సంస్థలకి, లేకపోతే ఇతర కంపెనీలకు కానీ, లేకపోతే రెగ్యులర్గా ఉద్యోగస్తులు ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పుట్టినరోజులు కానీ, వివాహ మహోత్సవాలు కానీ, ఇంకేదన్నా కార్యక్రమాలు మీ పెద్దలు గుర్తుగా కూడా ఉంటే ఆ కార్యక్రమాలని అక్కడ చేసేదానికన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాళ్ళకి ఆ రోజు పట్టెడు అన్నం పెడితే అంతకన్నా మహద్భాగ్యం మనకేదీ ఉండదు. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలని లక్ష్యంతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్కి మీ అందరి మద్దతు కావాలని చెప్పనేసి కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఆల్రెడీ ఎమ్మెల్సీ గారు మీ అందరితో చాలా వివరంగా మాట్లాడారు. ఇప్పుడు జస్ట్ టుడే మన స్టేట్ వైడ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ a very unique concept, the concept of Anna Canteen, which was started long back. టుడే మళ్ళీ ఒకసారి ఇంకా స్ట్రాంగ్లీ రివైవ్ చేయడం జరిగింది. ఈరోజు 16th August, నిన్న ఇండిపెండెన్స్ డేలో అది at the district level, at the higher level
అంటే అది ఇనాగ్రేషన్ అని చెప్పడం జరిగింది, రెడీ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఫస్ట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ మనం అంటే భోజనం కూడా ఇవ్వడానికి స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ డే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. అండ్ ఇది కాన్సెప్ట్ అంటే దిస్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ensuring that there is no hunger that is there in the area. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో కూడా ఫస్ట్ గోల్ అంటే ఇది జీరో హంగర్. సో ఈ ప్రోగ్రామ్తో అంటే 100% ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ ఫుడ్ ఎవ్రీ డే, నో మ్యాటర్ వాట్. వాళ్ళు పని చేయడానికి వచ్చారు, ఒక పర్సన్ అంటే దూరం శాంతిపురం నుంచి ఇక్కడ వచ్చారు, పని చేస్తున్నారు, భోజనం మర్చిపోయారు, సరే అన్నా క్యాంటీన్ ఉంది. ఒక పర్సన్ అంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు, భోజనం వెళ్ళడానికి అంటే కష్టం ఉంది, పని ఎక్కువ ఉంది అంటే సరే పక్కన అన్న క్యాంటీన్ ఉంది. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఈ క్యాంటీన్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ విల్ ఇంక్రీజ్ ద వర్క్ ఎఫిషియన్సీ ఆల్సో, ఇట్ విల్ ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆల్సో, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో అది కూడా అంటే పర్సనలీ వీ హ్యావ్ టేస్టెడ్ అలాంగ్ విత్ మునిరత్నం గారు, సురేష్ గారు, అండ్ డెఫినెట్లీ మీ అండ్ ఎమ్మెల్సీ గారు అండ్ ఆల్ పీపుల్ ఆల్సో. ముందు సర్వ్ చేసాము, తర్వాత తిన్నాము, అండ్ వీ హ్యావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ క్యాంటీన్. అండ్ 100% it will be maintained properly because it is under municipality, and I will be also continuously supervising it. So all the best to everybody. Congratulations to the people of Kuppam. Thank you. దేవుడితో సమానం. ఆకలితో ఉన్నవాడికి 10 రూపాయలు ఇచ్చేదానికంటే కూడా ఆకలి తీర్చేంత వరకు అన్నం పెడితే జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ కాన్సెప్ట్తో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కేవలం 5 రూపాయలకే టిఫిను, భోజనము, రాత్రిపూట భోజనం పెట్టడం మనం చూసాం. గత 5 సంవత్సరాలుగా కావాలని కక్షగట్టి పేదవాడి ఆకలి తీర్చున్న అన్నా క్యాంటీన్ మీద కక్షగట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్న BMK రవిచంద్రబాబు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన మీద, దానికి సహకరించిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజల మీద దౌర్జన్యం చేసి అప్పట్లో విధ్వంసం సృష్టించింది కూడా మీ అందరికీ తెలిసినే. చేసిన పాపానికి ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా కుప్పంలో ఓపెన్ చేసి ఈరోజు ఉదయం పూట 400 మందికి ఉచితంగా టిఫిన్ పెట్టారు. మధ్యాహ్నము, రాత్రి కూడా 400 మంది పెడతారు. ఈ విధంగా నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఎప్పటికీ రన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు 1 కోటి రూపాయల దాకా విరాళం ఇచ్చినందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా ఎవరైతే దాతలు రవిచంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ని నిర్విరామంగా నిర్వహించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణమైన కంచెల శ్రీకాంత్ గారు, PS మునిరత్నం గారు, మనోహర్ గారు, అదేవిధంగా మన PD వికాస్ మర్మట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇతర తెలుగుదేశం నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సాకారమైంది. పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఇబ్బందులున్నా కానీ అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. మీకు అందరికీ తెలుసు, కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేయడానికి మేమందరం కూడా అనేక ప్రాంతాలు తిరిగి ఈ గత 3 సంవత్సరాలుగా మన గౌరవనీయులు BMK రవిచంద్రబాబు ఆధ్వర్యంలో 3 సంవత్సరాలు ఉచితంగా అన్నా క్యాంటీన్ ప్రభుత్వం నడిపేంత వరకు ఇక్కడున్నటువంటి ప్రజలు, దాతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కలిసి చాలా సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలకు రన్ చేశాం. వైసీపీ వాళ్ళు మీకు అందరికీ తెలుసు, అది చాలా దురదృష్టం. వాళ్ళు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ షెడ్ను కూడా పగలు కొట్టడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే వచ్చి దానికి నిరసన తెలియజేయడం, అప్పుడే ఆయన శపథం చేయడం, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు అద్భుతమైనటువంటి ఒక లేటెస్ట్గా ఉన్న చాలా చక్కని భవనాన్ని కూడా నిర్మించి ఇటు మన బస్టాండు పక్కనే మనకు బస్టాండు, పార్కు ఇవన్నీ ఉంది. ఒక మంచి ప్రదేశంలో చాలా అద్భుతమైన పద్ధతిలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా గొప్ప విశేషమని తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కుప్పం ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం.